వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్లో ఉన్నామండి. ఎక్సర్సైజ్ 2Dలో థర్డ్ రోమన్లో ఉన్నాం. ఇక్కడ మనకి థర్డ్ రోమన్లో క్వశ్చన్లు 8 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తం టోటల్గా 15 మార్క్స్ అండి. అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అండి. అంటే ముందు చేసినవన్నీ మనకి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్లోకి వస్తాయి. ఇప్పుడు థర్డ్ రోమన్లో క్వశ్చన్లు మాత్రం మనకి ఇక్కడ దీంతో మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోతుందండి. ఎక్సర్సైజ్ 2D కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి దీంట్లో క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఒకవేళ లేకపోతే 2-3 కలిపి 8 మార్క్స్ కింద ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. థర్డ్ రోమన్లో క్వశ్చన్లు మనకి 8 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆర్డర్ పేర్ 4, 5, 5, 6, 6, -4 అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు 4, -4, 6, 5, 8, 5 అండి. దెన్ ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f + 4g, f + 4, f × g, f/g అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి ఒక ప్రాపర్టీ మనం అప్లై చేయాలండి. f + gకి, f × gకి, f/gకి మనకి కామన్ డొమైన్ తీసుకోవాలండి. మనకి f + g, f - g, f × g, f/gకి కామన్ డొమైన్ తీసుకోవాలి. అంటే దీంట్లో డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, దీంట్లో డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని కామన్ డొమైన్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలండి. కామన్ డొమైన్ మనం ఫస్ట్ చూద్దాం. దీనికి సంబంధించి f ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 4, 5 అలాగే 5, 6, 6, -4 అండి. అలాగే g ఈజ్ ఈక్వల్ టు 4, -4 అలాగే 6, 5, 8, 5 అండి. మనకి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తానండి. ఫస్ట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్నే డొమైన్ అనుకుంటాం. అంటే 4, 5, 6 డొమైన్ అవుతుంది. 4, 5, 6 అలాగే డొమైన్ ఆఫ్ జీ ఫైండ్ అవుట్ చేస్తానండి. డొమైన్ ఆఫ్ జీ ఇక్కడ ఏమవుతుందంటే 4, 6, 8 అండి. మనకి ఎట్లకంటే ఎఫ్ + g అండి. అలాగే f × gకి అలాగే f/gకి ఇక్కడ డొమైన్ ఆఫ్ f అండ్ g అండి. అంటే f ఇంటర్సెక్షన్ g ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. f + g అండి. అంటే ప్లస్కి మైనస్కి f × gకి, f/gకి అండి. డొమైన్ ఆఫ్ అంటే రెండిట్లోనూ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఇక్కడ 4, 6 మాత్రమే కామన్ ఎలిమెంట్స్ అండి. వీటికి మాత్రం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏవి చేసేటప్పుడు అంటే f + g, f - g, f × g, f/g అండి. మనం ఇప్పుడు మామూలుగా ఫస్ట్ వన్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ వన్ f + g అండి. అంటే దీన్ని మామూలుగా అయితే మనం ఇక్కడ f + gకి మనకి ఇక్కడ కామన్ డొమైన్లో ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే, అంటే మనకి ఇక్కడ డొమైన్లో ఎలిమెంట్స్ ఏం మార్చకూడదండి. అంటే ఇక్కడ 4 తీసుకుంటే మనకి 4కి 5 ఉంది. ఇక్కడ 2 యాడ్ చేస్తున్నామండి. f + g యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 4కి ఏముందంటే -4 ఉందండి. అంటే డొమైన్లో ఎలిమెంట్స్ ఏం మార్చవండి, కోడొమైన్లో ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ 4 ఉందండి. 4కి ఏం యాడ్ చేస్తామంటే 5 - 4 యాడ్ చేయాలి. ఇదండి f + g అంటే. అలాగే ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే 6 అండి. 6కి ఏం చేద్దామంటే ఇక్కడ 6కి -4 అండి, ఇక్కడ 6కి 5 అండి. అంటే డొమైన్లో ఎలిమెంట్ 6 అండి. 6ని ఏం మార్చకూడదు, కోడొమైన్లో ఎలిమెంట్ యాడ్ చేయాలి. అంటే -4 -4 అండి. -4 + 5 ఇది f + g అండి. ఇక్కడ 4, 1 అండి. అలాగే 6, యాడ్ చేయడం అండి. అంటే ఇక్కడ -4 + 5 ఇక్కడ 6, 1 ఇది f + g. అంటే మనకి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే చేయాలి. ఇది ఎట్లకంటే
ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ బై జీ అండి. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ 4కి 5 అండి, ఇక్కడ 4కి -4 కాబట్టి యాడ్ చేస్తామండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే -4 అవుతుంది. అలాగే ఇక్కడ అండి 6కి -4, అలాగే 6కి 5 అండి యాడ్ చేస్తున్నాం అంటే 1 వస్తుంది. ఇక్కడ తర్వాత రెండోదండి ఎఫ్ మైనస్ జీ చేద్దాం. ఎఫ్ మైనస్ జీ కూడా మనకి 4కి 6కి మాత్రం కామన్ ఎలిమెంట్స్కి మాత్రమే చేయాలి కాబట్టి 4, 5 ఇక్కడ ఏంటంటే మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి ఇక్కడ. అలాగే 6కి ఇక్కడ -4 అలాగే -5 అండి. ఎంత అవుతుందంటే 4, 9 అలాగే 6, -9 అండి. 6, -9 ఇది ఎఫ్ మైనస్ జీ. అలాగే 2f + 4g అండి. మనకి థర్డ్ వన్ 2f + 4g చూద్దాం. థర్డ్ వన్ ముందు 2f చేద్దామండి. 2f ప్లస్ తర్వాత యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ ఎఫ్కి ఏం చేయాలంటే మనకు 2f అంటే ఓన్లీ డొమైన్లో ఎలిమెంట్స్కి మల్టిప్లై చేయకూడదండి. 2f అంటే కోడొమైన్లో ఎలిమెంట్స్కి మాత్రం మల్టిప్లై చేయాలి. 2f అంటే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 4 × 5 × 2 అండి అంటే 10 అవుతుంది. అలాగే ఇక్కడ 5, 6 × 2 12 అవుతుందండి. అలాగే 6, -8 అవుతుంది. ఇది 2f. అలాగే 4g కూడా చేద్దాం. 4g అండి. 4g చేస్తే మనకి 4, -16 అవుతుందండి. అంటే 4తో మల్టిప్లై చేయాలి. 6, ఇది 20 అవుతుంది. అలాగే 8 ఇక్కడ 4 అంటే ఇక్కడ కూడా 20 అవుతుందండి. ఇక్కడ కూడా మనకి ఏం చేస్తున్నామంటే 2f + 4g చేస్తున్నామండి. కాబట్టి మనకి కామన్ ఎలిమెంట్సే యాడ్ చేయాలి. అంటే 4కి ఏముందంటే ఈ రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి 4కి -10, -16 అండి ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇది 6 కూడా అలాగే చేయాలి. 6కి ఏమో ఇక్కడ -8 + 20 అండి. అంటే మనం డొమైన్లో ఎలిమెంట్స్ ఏం మార్చకూడదండి. కోడొమైన్లో ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేయాలి. 10కి -16 యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది వస్తుంది. అలాగే 6కి -8 అండి. అలాగే డొమైన్లో ఉన్న 6ని మార్చమండి. కోడొమైన్లో ఎలిమెంట్స్ మాత్రమే మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 4, -6 అండి. అలాగే 6, 8 తీసేస్తే 12 అండి. ఇది 6, 12 ఇది 2f + 4g అండి. అలాగే f + 4 అండి. ఫోర్త్ వన్ వచ్చి మనకి f + 4 అండి. అంటే దీనిలో కూడా మనకి డొమైన్లో ఎలిమెంట్స్ ఏం మార్చాం. ఎఫ్కి ఏం చేస్తామంటే కోడొమైన్లో ఎలిమెంట్కి మాత్రమే యాడ్ చేస్తాం 4 అనేది. కాబట్టి 4, 5 + 4 అండి. అలాగే ఇక్కడ 4, 5 అండి. 5కి 6, 5కి ఏంటంటే 6 కాబట్టి 6 + 4 అలాగే 6కి -4 + 4 మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే 4, 9 అలాగే 5, 10 అండి. అలాగే 6, 0 అండి. ఇది మనకి f + 4. అలాగే ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్ వచ్చి మనకి f × g. f × g కూడా మనం ఏం చేయాలంటే డొమైన్లో ఎలిమెంటే చేయాలి. కాబట్టి 4కి ఎంత అంటే 5 అలాగే ఇక్కడ 4కి మల్టిప్లై చేయాలండి. 5 × -4 అంటే 4కి ఎంత అవుతుందంటే -20. అలాగే 6కి అండి. 6కి ఏమో -4 ఇక్కడ 6 కూడా -20 అవుతుందండి. ఇది f × g. అలాగే f/g అండి. సిక్స్త్ వన్ వచ్చి మనకి f/g. ఇక్కడ f/g అంటే ఇక్కడ 4, 6 మాత్రం తీసుకోవాలి. అంటే 4కి ఏమో మనకి 4కి
ఇక్కడ -5/4 అండి, ఇది ఒక ఆర్డర్ పేరు. అలాగే 6కి ఎంత అంటే -4 -4/g అండి, 5 4/5 -4/5 ఇది మనకి ఆన్సర్ అండి. ఇది థర్డ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ అండి. ఇఫ్ f and g ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ బై f of x is equal to 2x minus 1 and g of x is equal to x square అండి, దెన్ ఫైండ్ 3f minus 2g into x. అలాగే సెకండ్ వన్ వచ్చి f into g into x అండి, థర్డ్ వన్ వచ్చి f/g into x, అలాగే ఫోర్త్ వన్ వచ్చి f plus g plus 2 into x అండి, 2 into f of x. అలాగే సిక్స్త్ వన్ వచ్చి 2 plus f of x అండి. అంటే మనకి ఇక్కడ ఆల్జబ్రిక్ ఆఫ్ ఫంక్షన్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎడిషను, అలాగే సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్ అండి, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. గివెన్ f of x is equal to 2x minus 1 అండి, అలాగే g of x is equal to x square. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చేద్దామండి. అంటే 3f minus 2g into x అండి. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 3 into f of x minus 2 into g of x అండి. అంటే 3 into f of x అంటే 3 into 2x minus 1 minus 2 into g of x అంటే x square అండి. అంటే ఇక్కడ 6x minus 3 minus 2x square అండి. ఇది మనకి ఆన్సర్ ఫస్ట్ దానికి. అలాగే సెకండ్ వన్ అండి, fg ఇంటూ ఎక్స్ అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే f of x ఇంటూ g of x. కాబట్టి f of x అంటే 2x minus 1 ఇంటూ x స్క్వేర్ అండి, అంటే 2x క్యూబ్ మైనస్ x స్క్వేర్ అండి. అలాగే థర్డ్ వన్ వచ్చి మనకి f/g ఇంటూ x అండి, అంటే f of x బై g of x. f of x అంటే మనకి 2x minus 1, g of x అంటే x స్క్వేర్ అండి. ఇది థర్డ్ వన్. అలాగే ఫోర్త్ వన్ చేద్దామండి. ఇక్కడ f plus g plus 2 ఇంటూ x అండి. అంటే ఇక్కడ మనం మామూలుగా ఫంక్షన్స్ మాత్రమే x రాయాలండి, కాన్స్టెంట్కి మనం x రాయకూడదు. అంటే ఏమొస్తుంది అంటే f of x ప్లస్ g of x ప్లస్ 2 అని రాయాలండి. అంటే f of x అంటే మనకి తెలుసు 2x minus 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2 అండి. అంటే ఏమొస్తుందంటే x స్క్వేర్ 2x ప్లస్ 1 అండి. ఇదే ఫార్ములా అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్. అలాగే ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్ వచ్చి 2 ఇంటూ f of x అండి. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి ఇవి. 2 ఇంటూ 2x minus 1 ఫంక్షన్స్ ఈజీ అండి, 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ కూడా. 4x minus 2 అండి. అలాగే సిక్స్త్ వన్ వచ్చి 2 ఇంటూ f of x అండి, 2 ప్లస్ f of x. 2 ఇంటూ f of x చేసాం, 2 ప్లస్ f of x. ఇక్కడ యాడ్ చేయాలండి, అంటే 2x ప్లస్ 1 అవుతుంది. ఇదండి మనకి థర్డ్ రోమన్లో థర్డ్ వన్ అండి. ఇఫ్ f of x is equal to x square and g of x is equal to mod x, ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అండి. ఫస్ట్ వన్ ఏమో f plus g, సెకండ్ వన్ ఏమో f minus g, థర్డ్ వన్ ఏమో f into g, ఫోర్త్ వన్ 2f అండి, ఫిఫ్త్ వన్ f plus 3, సిక్స్త్ వన్ f/g అండి. అంటే మనకి గివెన్ ఫంక్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఒకసారి చూద్దామండి. గివెన్ f of x is equal to x square అండి, అంటే g of x is equal to mod x. ఇక్కడ mod x అంటే మనకి డెఫినేషన్ ఉందండి. అంటే mod x is equal to x ఎప్పుడు అవుతుందంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, మైనస్ x ఎప్పుడు అవుతుందంటే x లెస్ దాన్ 0 అయినప్పుడు అండి. దాని నుంచి మనకి ఫస్ట్ వన్ f plus g అండి. ఇక్కడ మామూలుగా అయితే x రాస్తే f of x ప్లస్ g of x రాయాలండి. అంటే f of x అంటే x స్క్వేరు, ఇక్కడ g of x అంటే mod x అండి. అంటే mod xలో మనకి అంటే x అయినప్పుడు x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది, మైనస్ x అయితే x లెస్ దాన్ 0 అవుతుందండి. అంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. x స్క్వేర్ mod x ఈజ్ ఈక్వల్ టు x అయితే అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది, మైనస్ x అయితే
ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు అవుతుందండి ఇది. అలాగే సెకండ్ వన్ ఎఫ్ మైనస్ జీ అండి, ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్. ఇలా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ మాడ్ ఎక్స్ అండి. దీన్ని కూడా మనం అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండి, అంటే ఇక్కడ ప్లస్ ఎక్స్ అవుతుంది ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. థర్డ్ వన్ ఎఫ్ ఇంటూ జీ అండి, అంటే ఎఫ్ ఆఫ్ మామూలుగా అయితే ఎక్స్ రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండి. దీనికి మనం ఎలా రాస్తామంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరు ఇంటూ మాడ్ ఎక్స్ అండి. మనకి రెండు వస్తాయండి, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అండి. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ అండి లెస్ దాన్ 0 అయినప్పుడు. మామూలుగా అయితే మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ అవుతుందండి, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇది ఎక్స్ క్యూబ్ అండి, ఇది మైనస్ ఎక్స్ క్యూబ్. అలాగే ఫోర్త్ వన్ అండి, ఫోర్త్ వన్ 2f అండి, 2f ఇంటూ ఎక్స్ అండి. దీన్ని ఎలా రాస్తామంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ డైరెక్ట్గా రాసేయచ్చండి. ఫిఫ్త్ వన్ వచ్చి ఎఫ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. సిక్స్త్ వన్ వచ్చి మనకి ఎఫ్ బై జీ అండి. దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై మాడ్ ఎక్స్ అండి. అంటే మాడ్ ఎక్స్ ఉంది కాబట్టి మనం రెండు విధాలుగా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, అలాగే ఎక్స్ స్క్వేర్ బై మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అండి. ఇది ఎక్స్ అండి, ఇది మామూలు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఇక్కడ మైనస్ ఎక్స్ అండి ఎక్స్ లెస్ దాన్ 0. ఇక్కడ మనకి ఇది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అండి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ క్యూబ్ అండి ఎక్స్ లెస్ దాన్ 0. ఫోర్త్ వన్ అండి, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడండి, అంటే 3x మైనస్ 1 3x మైనస్ 2 అండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 3, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అండి, మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండి. అలాగే 2x ప్లస్ 1 అండి, ఎక్స్ లెస్ దాన్ మైనస్ 3 అండి. అంటే మనకి ఇది పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అండి ఇది. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఇఫ్ ఎగ్జిస్ట్, మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ అండి ఇవి. ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2.5, అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ 2 అండి, ఎఫ్ ఆఫ్ మైనస్ 4, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ మైనస్ 7, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 9 అండి. మనకి ఇక్కడ అంటే వాల్యూస్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడండి. ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. అలాగే -2 మధ్య ఉంటే ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 తీసుకోవాలండి. లెస్ దాన్ -3 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ వన్ మనకి ఎఫ్ ఆఫ్ 4 అండి. అంటే మనకి ఫస్ట్ ఏ ఫంక్షన్ తీసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ఎఫ్ ఆఫ్ 4 అంటే మనకి ఎక్స్ వాల్యూస్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3x మైనస్ 2 అండి. కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ 3 కన్నా ఎక్కువ అయినప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2 అండి. అంటే ఎఫ్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయాలండి. ఎఫ్ ఆఫ్ 4 అంటే 3 ఇంటూ 4 మైనస్ 2 అండి. అంటే ఎంత అవుతుందంటే 12 మైనస్ 2 10 అవుతుంది. ఇది ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ అండి, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ 2.5 ఇక్కడ మనకి ఇది 3 కన్నా ఎక్కువ అండి, ఇది -2 నుంచి 2, ఇది లెస్ దాన్ 3 అండి. 2.5 ఎక్కడ లేదు కండి. కాబట్టి ఇఫ్ 2.5 డస్ నాట్ ఇన్ ద డొమైన్ అండి,
డొమైన్లో మనకి లేదు కాబట్టి ఎఫ్ ఆఫ్ 2.1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అండి. డిఫైన్ అవ్వదు, అంటే వాల్యూస్ డొమైన్లో వాల్యూ లేదండి కాబట్టి డిఫైన్ అవ్వదు. అలాగే థర్డ్ వన్ అండి, ఎఫ్ ఆఫ్ -2 అంటే -2 ఎక్కడుందంటే -2 నుంచి 2 వరకు, అంటే ఇక్కడ ఇఫ్ -2 < x < 2 అయితే ఎఫ్ ఆఫ్ x = x² -2 అండి. కాబట్టి ఎఫ్ ఆఫ్ -2 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -2 హోల్ స్క్వేర్ -2 అండి, అంటే ఎంత అవుతుందంటే -2 అవుతుంది. ఇక్కడ 4 అవుతుంది, 4 - 2 ఎంత అంటే 2 అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ అండి, మనకి ఇక్కడ ఇఫ్ x <-3 అయితే ఎఫ్ ఆఫ్ x = మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ x <-3 అయితే ఎఫ్ ఆఫ్ x = 2x + 1 అండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎఫ్ ఆఫ్ -4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 2 × -4 + 1 అండి, అంటే ఎంత అవుతుందంటే -8 + 1 -7 అవుతుంది. ఫిఫ్త్ వన్ అండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 0 వాల్యూ ఎక్కడ ఉంటుందంటే మనకి -2 నుంచి 2 మధ్య 0 ఉంటుంది. కాబట్టి ఇఫ్ -2 < x < 2 అయితే ఎఫ్ ఆఫ్ x = x² - 2 అండి, అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 = 0² - 2 అండి, అంటే -2 అవుతుంది. అలాగే సిక్స్త్ వన్ అండి, సిక్స్త్ వన్ చూద్దాం. సిక్స్త్ వన్ అంటే ఎఫ్ ఆఫ్ -7 అండి. -7 అంటే ఇఫ్ x <-3 అయితే ఎఫ్ ఆఫ్ x = 2x + 1 అండి, అంటే ఇక్కడ మనం చూసుకోవాలి వాల్యూ. అంటే -7 అంటే ఇది అంటే -3 కన్నా తక్కువ ఉన్న వాల్యూ కాబట్టి ఎఫ్ ఆఫ్ -7 అండి, అంటే 2 × -7 + 1 అండి, అంటే -14 + 1 ఏమవుతుందంటే -13 అవుతుంది. అలాగే సెవెంత్ వన్ అండి, సెవెంత్ వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 అండి, ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకి ఇక్కడ ఇఫ్ -2 < x < 2 అయితే మనకి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ x = x² - 2 అండి. కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకి 1² - 2 అండి, అంటే ఎంత అవుతుందంటే -1 అవుతుంది. అలాగే ఎయిత్ వన్ అండి, అంటే ఇది ఎఫ్ ఆఫ్ 9 ఫైండ్ అవుట్ చేయాలి. 9 అంటే వాల్యూ x వాల్యూ 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇఫ్ x < 3 అయితే మనకి ఎఫ్ ఆఫ్ x = 3x - 2 అండి. కాబట్టి ఎఫ్ ఆఫ్ 9 = 3 × 9 - 2 అండి, అంటే 27 - 2 ఎంత అవుతుందంటే 25 అవుతుందండి. ఇది మనకి పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అండి. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి అంటే ఫంక్షన్స్లో మనకి థియరమ్స్ ఇవ్వకముందు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి మనకి ఐపీలో. కాబట్టి 8 మార్క్స్కి ఇలాంటి మోడల్లో రావచ్చు. థర్డ్ రోమన్లో ఫిఫ్త్ వన్ అండి, డిటర్మైన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ x = ax² + bx + c అండి. ఎఫ్ ఆఫ్ 0 = 6, ఎఫ్ ఆఫ్ 2 = 1 అండి, ఎఫ్ ఆఫ్ -3 = 6 అండి. అంటే మనకి ఇక్కడ వీటిని ఉపయోగించి మనం ఏబీ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి మనకి క్వాడ్రాటిక్ ఫంక్షన్లో రాస్తే మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈ ఫంక్షన్ వస్తుందండి. అంటే మనకి ఇచ్చిన గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ x = ax² + bx + c అండి. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ 0 ఇచ్చాడు. అంటే మనం ఒక్కో దాన్ని ఉపయోగించుకుని మనం ఎఫ్ ఆఫ్ 0 పెడితే x ప్లేస్లో 0 పెడితే c వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుందండి. తర్వాత మనం ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ -3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 0 అండి, ఎఫ్ ఆఫ్ 0 = a × 0² + b × 0 + c అండి. ఇక్కడ మనకి 6 అని ఇచ్చాడు కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే c = 6 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 2 అండి, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a × 2² + b × 2 + 1 అండి, అంటే ఇక్కడ 4a + 2b
ప్లస్ 1 అండి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 1 ఇచ్చాడు, ఇక్కడ 1 అండి. అంటే ఇక్కడ మనకి 4b ప్లస్ సి అండి, ఇది ప్లస్ సి కాబట్టి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఇక్కడ 4a ప్లస్ 2b, ఇక్కడ మనం సి అంటే మనకు 6 ఇక్కడ రాసేసామంటే ఏమవుతుందంటే ప్లస్ 6 అవుతుంది, ఇక్కడ 6 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 4a మనకి 4a ప్లస్ 2b యువతలకు వచ్చేస్తే ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదండి ఎఫ్ ఆఫ్. ఇక్కడ మనకి ఇది ఒక ఈక్వేషన్ 1 అండి, ఈక్వేషన్ 1. అలాగే ఎఫ్ ఆఫ్ -3 చేద్దాం. a ఇంటూ -3 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ -3 ప్లస్ c అండి, c ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ 1 ఇచ్చాడు అండి, ఇక్కడ 6 ఇచ్చాడు, అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 9a మైనస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 6. దీని నుంచి మనకి 9a మైనస్ 3b ప్లస్ 6 అండి. ఇక్కడ ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 9a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఇక్కడ 3 కామన్ తీసేస్తే మనకి ఇక్కడ 3a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 3a అండి. ఇక్కడ మనకి b ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇక్కడ మనం ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 3a, ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 2 ఇన్ 1లో రాస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి అంటే ఇక్కడ 4a ప్లస్ 2 ఇంటూ 3a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 4a ప్లస్ 6a అండి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 10a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే a ఈజ్ ఈక్వల్ టు -5/10 అండి, అంటే -1/2. a ఈజ్ ఈక్వల్ టు -1/2 అండి. ఇక్కడ మనకి b వాల్యూ రావాలంటే a ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇన్ bలో రాస్తే ఇన్ 2లో రాస్తే b ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1/2 అంటే ఎంత అవుతుందంటే -3/2 అండి. ఏబిసి వాల్యూస్ మనం ఏబిసి వాల్యూస్ ఇన్ మనకి ఇది గివెన్ ఈక్వేషన్ అండి, దీంట్లో రాస్తే స్టార్ అండి. ఏ ఇంటూ మనకి ఏ వాల్యూ అంటే ఎంత అంటే ఇచ్చిన ఫంక్షన్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వాల్యూ -1/2 ఎక్స్ స్క్వేర్, బి అంటే -3/2 ఎక్స్ అండి, సి అంటే మనకి సి ఆల్రెడీ వచ్చిందండి వాల్యూ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎల్సిఎం కట్టేస్తే ఏమొస్తుందంటే -x స్క్వేర్ -3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనం పాజిటివ్గా రాసేస్తే x స్క్వేర్ ప్లస్ 3x -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఫంక్షన్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది x స్క్వేర్ ప్లస్ 3x -12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించి 2D ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందండి. ఇక్కడ మనకి ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయితే మొత్తం చాప్టర్ కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అంటే మల్టిపుల్ చాయిస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక వీడియో చేద్దామండి. అలాగే మనకి అంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి దగ్గరలో చెప్దామండి. అంటే మొత్తం ఒకసారి మీరు ఇది మొత్తం కంప్లీట్గా చేస్తే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మనకి అంటే దీని మీద మనం అనలైజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దామండి. ఇప్పుడు మాత్రం మనకి సిలబస్ అంతా ఒకసారి మనం అవగాహన నిమిత్తం మొత్తం అంతా చెప్తున్నామండి, అంటే ఎగ్జాంపుల్తో సహా. మీరు మీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి ఇక్కడ
సబ్స్క్రైబర్స్ వచ్చి మనకి 800 చెరువులో ఉందండి. 1000 రావాలి. కాబట్టి మీరు కొద్ది సహకరించి మీ ఫ్రెండ్స్కి కొద్ది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.